మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు సంబయ్య తెలిపారు. వీరికి 8 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 12,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు 60,000 రూపాయలు వారి అకౌంట్లో జమ అవుతాయని తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులని, ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షలో 8 మంది ఎంపిక కావడం గమనార్హమని వారు తెలిపారు. జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి పాఠశాలకు చెందినటువంటి 8 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది. మరి ఈ అర్హత సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము 12,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది. అనగా ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఇవ్వడం జరుగుతుంది. మరి మొత్తం టోటల్ 60,000 రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ ఇచ్చినటువంటి అమౌంట్ను విద్యార్థులకు వాళ్ళు స్టడీకి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనకు ఎన్ఎంఎంఎస్ నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ ఉందో ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 8వ తరగతి విద్యార్థులు మాత్రమే మనకు రాయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మా పాఠశాల నుండి 8 మంది విద్యార్థులు రాసి 8 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము 2 లేదా 3 విద్యార్థులు నేషనల్ కమ్యూనిటీ స్కాలర్షిప్కు అర్హత సాధించడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరము అందరికంటే ఎక్కువగా అంటే మన జిల్లా స్థాయిలో మొదటిగా 8 మంది విద్యార్థులు విజయం సాధించడం జరిగింది. మరి దాంట్లో మనకు కె ఈశ్వర్, ఎల్ రిష్వంత్, పి దినేష్, ఏ శ్రీకీర్తన, జి అక్షయ, ఎస్ మేఘన, జె శ్రీలేఖ, ఏ అశ్విత. మీరు ఈ విద్యార్థులకు పాఠశాల తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ మీరు వీరి జీవితంలో కూడా ఎన్నో ఉన్నత స్థానాలు ఎదగాలని పాఠశాల తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.